వలన కలిగే ప్రయోజనము. ఈ అంత్య దినాలలో దేవుని రాజ్యములో ప్రవేశించుటకు ఎటువంటి జీవిత అర్హతలు కలిగి ఉంటే దేవుని రాజ్యంలో ప్రవేశించగలమో చెప్పడమే ఈ స్కిట్ యొక్క ఉద్దేశము. ఈ ప్రభుదినంలో దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. వాక్య ధ్యానం చేసుకుని ప్రార్థన చేసుకుని పనుకుందాం. ఇదిగో నేను తలుపు నొద్ద నుంచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయదము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవ, ఈ దినమంతట్లో సహాయం చేసినందుకు వందనాలు చెల్లించుకుంటూ స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆమేన్. అయ్యో 2024 గతించింది. 2025 సంవత్సరంలోనికి ప్రవేశింపబడ్డాం. ఈ సంవత్సరమైనా నేను నా సంఘస్థుల్ని దేవునికి నమ్మకస్తులుగా చేయాలి. ఏం చేద్దాం? ఒక పని చేద్దాం. రేపు ఉదయం మీటింగ్ పెట్టి సంఘస్థులందరినీ ఆహ్వానిద్దాం. చాలా సమయం అయిపోయింది, పనుకుందాం. ఆ మరుసటి రోజు చాలా సమయం అయిపోయింది. ఈ రోజు సంఘస్థుల్ని అందరినీ కూడా మీటింగ్ కి ఆహ్వానించాలి. వెళ్దాం. ఆ మరుసటి రోజు దేవుని సేవకుడు అందరినీ స్పెషల్ మీటింగ్ కోసం ఆహ్వానించడానికి వెళ్తూ ఉంటారు. మొదటిగా ఎవరింటికి వెళ్దాం? రిప్కక్క ఇంటికి వెళ్దాం. రిప్కక్క ఎవరో వచ్చినట్టున్నారే. పాస్టర్ గారు మీరా? ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు, రండి కూర్చోండి. పాస్టర్ గారు, ఇది మొన్నే కొన్నాం పాస్టర్ గారు. 2 లక్షలు పెట్టి కొన్నాం కొత్త సోఫా. మీకే ఫస్ట్ టైం కూర్చోండి. చాలా సంతోషం అక్క. ఏంటి పాస్టర్ గారు ఇలా వచ్చారు? ఏం లేదక్క, రేపు ఉదయం మందిరంలో ప్రార్థనా కుటుంబం ఏర్పాటు చేసుకున్నాం అక్క. మీరు తప్పకుండా రావాలక్క. మీకు తెలుసు కదా పాస్టర్ గారు, నేను ఎంత ధనవంతురాలు, నేను ఎంత రిచ్, నాకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎన్ని పనులు ఉన్నాయి, అవన్నీ నేను చూసుకోవాలి కదా పాస్టర్ గారు. నాకు ఎలా కుదురుతుంది చెప్పండి? అసలే మహిళా మండలి వాళ్ళు కూడా నన్ను మీటింగ్ కి ఆహ్వానించారు. నేనే చీఫ్ గెస్ట్ అంట. నాకు ఎలా కుదురుతుంది చెప్పండి? ఇలా ప్రార్థనకి వీటన్నిటికీ రావడానికి నాకు ఎలా సమయం ఉంటుంది? అలా అనొద్దక్క, తప్పకుండా రావాలక్క. ఇది కొత్త కప్పు, మొన్నే కొన్నాం. 20,000 పెట్టి కొన్నాం. మీకే ఫస్ట్ చేస్తున్నాను, తీసుకోండి పాస్టర్ గారు. థ్యాంక్ యూ అక్క. మీటింగ్ ఎంత ఖర్చు అవుతుంది పాస్టర్ గారు? 10,000 వరకు ఖర్చు అవచ్చక్క. 10,000 నేను 1,00,000 రూపాయలు ఇస్తాను, తీసుకోండి. బాగా మీటింగ్ జరిపించండి. 2-3 సార్లు నేనే ఇచ్చానని మైక్ లో కూడా చెప్పించండి. ఓకే అక్క, మీరు దేవుని సన్నిధి పోగొట్టుకోకుండా తప్పకుండా రావాలక్క. సరే పాస్టర్ గారు, వీలు చూసుకొని ఖచ్చితంగా వస్తాను. ఓకే అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. జ్యువెలరీ కొత్త కలెక్షన్ వచ్చిందంట, నేను ఇప్పుడే షాపింగ్ కి వెళ్ళాలి. మాస్టర్ గారు కొంచెం స్లోగా నడవాలి. మాస్టర్ ఇప్పుడు ఎవరింటికి వెళ్దాం? అన్న అక్క ఇంటికి వెళ్దాం.
ఈ హన్నాక ఒకరు ఎప్పుడు చూడు మేకప్ వేసుకోవడంలో బిజీగా ఉంటారు. హన్నాక హన్నాక అబ్బబ్బా, ప్రశాంతంగా మేకప్ కూడా వేసుకోనిరు. ఎవరు చూద్దాం. ఓ పాస్టర్ గారు, మీరా? రండి పాస్టర్ గారు, కూర్చోండి. ప్రైజ్ లార్డ్ పాస్టర్. ఏంటి పాస్టర్ గారు ఇలా వచ్చారు? ఏం లేదక్క, రేపు ఉదయం మందిరంలో ప్రత్యేక కూటమి ఏర్పాటు చేసుకున్నాం అక్క, మీరు తప్పకుండా రావాలి. పాస్టర్ గారు, నాకు దేవుడు ఇంత అనుమతి ఇచ్చాడు, నేను ఎలా కూర్చుంటాను? నా మేకప్ మొత్తం పోతుంది పాస్టర్ గారు, రావడం కుదరదు పాస్టర్ గారు. అట్లా అనొద్దక్క, దేవుని సన్నిధి పోగొట్టుకోవద్దక్క, తప్పకుండా రండి అక్క. సరే పాస్టర్ గారు, మీరు ఇంతలా పిలుస్తున్నారు కాబట్టి నేను స్వెట్ ప్రూఫ్ మేకప్ వేసుకొని వస్తాను పాస్టర్ గారు. సరే అక్క, వందనాలక్క. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నా డ్రెస్ చూసారా? ఎట్లా ఉంది? బాగుంది కదా? మొన్ననే కొన్నాను, కొత్తది. మైక్ దగ్గర పెట్టుకో. పెట్టమ్మా. ఇది కూడా చూడు. ఇప్పుడు ఎవరింటికి వెళ్దాం? రాహేలక్క ఇంటికి వెళ్దాం. వెయిట్ గాయ్స్, ఎవరు వచ్చినట్టున్నారు. రాహేలక్క, రాహేలక్క, ఈ రాహేలక్క ఒకళ్ళు ఎప్పుడు చూడు సెల్ ఫోన్ లో బిజీగా ఉంటారు. రాహేలక్క. ఓ పాస్టర్ గారు, మీరా? అన్నాడు. వందనాలమ్మా. ఉండండి, ఒక సెల్ఫీ దిగుదాం. పాస్టర్ గారు, ఏంటి పాస్టర్ గారు ఇలా వచ్చారు? ఏం లేదక్క, రేపు ఉదయం మందిరంలో ప్రత్యేక గుడికి ఏర్పాటు చేసుకున్నాం అక్క, మీరు తప్పకుండా రావాలక్క. అయ్యో పాస్టర్ గారు, నేను మందిరానికి వస్తే నేను ఎన్నో వీడియోస్ చేయాలి, మళ్ళా అప్లోడ్ చేయాలి రీల్స్, మళ్ళా మా ఫ్యాన్స్ అందరూ ఫీల్ అవుతారు పాస్టర్ గారు. అలా అనొద్దక్క, రేపు తప్పకుండా దేవుని సన్నిధి పోగొట్టుకోకుండా మీరు రావాలక్క. సరే పాస్టర్ గారు, మీరు ఇంతగా అడుగుతున్నారుగా, వీలు చూసుకొని వస్తానులేండి. సరే అక్క, ప్రైజ్ లార్డ్ అక్క. సరే పాస్టర్ గారు. అమ్మో, తొందరగా రీల్స్ అప్లోడ్ చేసుకోవాలి. సెల్ఫీ మైక్ ఆఫ్ చేసుకోండి. హలో 1 2 3 1 స్టడీ స్టడీ. సారీ బాబాయ్, సారీ 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 బాబాయ్, సారీ 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 బాబాయ్. ఇప్పుడు ఎవరింటికి వెళ్దాం? సైంటిస్ట్ గారి ఇంటికి వెళ్దాం. అయ్యో, ఇక్కడ ఎవరో ఉన్నారే, ఎవరు బాబు మీరు? ఎవరు సార్ మీరు? ఎంత బాగా రెడీ, ఎక్కడికి వెళ్తున్నారు? బాబాయ్ బాబాయ్, 10 రూపాయలు బాబాయ్, మందులోకి చిప్స్ అయిపోయి బాబాయ్, బాబాయ్ బాబాయ్ 10 రూపాయలు బాబాయ్. నా దగ్గర డబ్బులు లేవయ్యా, నేను పాస్టర్ గారిని, మందిరంలో రేపు ప్రేయర్ మీటింగ్ ఉందయ్యా, రేపు మీరు తప్పకుండా రావాలి. ఓ పాస్టర్ గారు, మీరా? క్షమించండి పాస్టర్ గారు, నన్ను తిరిగమ్మా. క్షమించండి పాస్టర్ గారు, నన్ను రేపు మీ చర్చికి వస్తాను, నాకు ఆర్డర్ ఇస్తారా? అలా అనొద్దమ్మా, రేపు మందిరానికి రామ్మా, దేవుడు నీ జీవితం మారుస్తాడు. సరే పాస్టర్ గారు, వస్తాను నేను. సారీ బాబాయ్, సారీ సారీ సారీ. ఇప్పుడు సైంటిస్ట్ గారి ఇంటికి వెళ్దాం. సైంటిస్ట్ గారు, సైంటిస్ట్ గారు, ఎవరో వచ్చారో చూద్దామండి. రండి. ప్రైజ్ లార్డ్ సైంటిస్ట్ గారు. ఏంది ఇలా వచ్చారు పాస్టర్ గారు? రేపు మందిరంలో ప్రత్యేక కూడిక ఉందమ్మా, మీరు తప్పకుండా రావాలి. వాట్? నేను ఇంత పెద్ద పెద్ద బల్బుని కనిపెట్టాను, ఇంకా చాలా కనిపెట్టాను. ఇప్పుడు చనిపోయిన వాళ్ళని లేపడానికి ఒక మిషన్ ని కనిపెడుతున్నాను. నేను రావడం కుదరదు పాస్టర్ గారు. అలా అనొద్దమ్మా, రేపు తప్పకుండా రండమ్మా, దేవుడు మీకు మంచి జ్ఞానాన్ని ఇస్తాడు. చూద్దాం పాస్టర్ గారు. సరేనమ్మా, ప్రైజ్ లార్డ్ అమ్మా. వెళ్ళారు పాస్టర్ గారు. వస్తున్నారయ్యా.
ఎవరన్నా బిర్యానీ ఎంత బాగుందో, ఇది మొత్తం నేనే తినేస్తాను. ఏంటి ఫ్రెండ్స్ అలా చూస్తున్నారు? మీకు కావాలా? నేను పెట్టనులేండి, నాకే సరిపోదు. ఎంత బాగుందో. ఇప్పుడు జానకక్క వాళ్ళ ఇంటికి వెళ్దాం. ఈ జానకక్క ఒకళ్ళు ఎప్పుడు చూడు తింటూనే ఉంటారు. ఈ సమయంలో ఏం చేస్తుందో ఏమో. జానకక్క, ఓ జానకక్క, ఎవరో వచ్చినట్టున్నారు. ఓ పాస్టర్ గారు మీరా? ప్రైజ్ లాడండి. ప్రైజ్ లాడక్క. అమ్మో, ఈయనేంటి ఈ టైంలో వచ్చాడు? నా దగ్గర తినడానికి కూడా ఏమి లేవు, పెట్టినా నాకే సరిపోవు. ఏదో ఒకటి చెప్పి కవర్ చేసేద్దాం. అయ్యో పాస్టర్ గారు ఈ టైంలో వచ్చారేంటండి? ఇంట్లో ఏమీ లేవు పెట్టడానికి. నేను తినడానికి రాలేదక్క, రేపు మిమ్మల్ని దేవుని కూడకి ఏర్పాటు చేయడానికి ఆహ్వానిస్తున్నా. మిమ్మల్ని పిలుద్దామని వచ్చానక్క. పాస్టర్ గారు రేపు భోజనాలు ఉంటాయా అండి? భోజనాలు ఉంటాయక్క. వెజ్ భోజనాలా నాన్ వెజ్ భోజనాలా? అంటారేంటక్క? నాన్ వెజ్ భోజనాలే అక్క. అయితే ఖచ్చితంగా వస్తాను పాస్టర్ గారు. ఓకే అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. పాస్టర్ గారు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరికి పెట్టక్కర్లేదు, నేనే తినేస్తాను. ఆ మరుసటి రోజు ప్రత్యేక కూడికకు అందరూ సిద్ధపడి మందిరానికి వెళ్తారు. ఈ రోజు ప్రత్యేక కూడికకి నేను కూడా వెళ్ళాలి. అందరికన్నా నేనే బాగా అందంగా కనిపించాలి, నేనే రిచ్ అని అందరికీ తెలియాలి. నా మేకప్ అస్సలు పోకూడదు. అమ్మయ్యా, ఈ రోజైనా ఒక వ్లాగ్ తీసుకొని అప్లోడ్ చేయాలి. వద్దు, మీరే వేసుకోండి. ఈ రోజు ఎలాగైనా కోటర్ కొట్టేయాలి. హలో హలో, అన్ని రెడీ చేసి ఉంచండి, వస్తాను. ఈ రోజు ఎలాగైనా భోజనాలన్నీ తినేసి మిగిలితే బాక్స్ లో కూడా పట్టుకొని వెళ్ళాలి. చూడమన్నా చూడండి. వీళ్ళు పాస్టర్ గారు చెప్పారు కదా, ఏదో 2025 అందరిని రక్షించాలి, అందరిని దేవుని బాటలో నడపాలన్నారు కదా, వాళ్ళేరా వీళ్ళు. అవునా? వాళ్ళ నిన్న అసలు లాస్ట్ సీన్ కార్తీక దీపం లాస్ట్ సీన్ మిస్ అయిపోయాం. అసలు ఏం జరిగిందో, వంటలు అక్క ఎలా ఉందో, కార్తీక్ బాబు ఎలా ఉన్నాడో, పిల్లలు ఎలా ఉన్నారో, ఏం చేస్తున్నారో మీరేమన్నా చూసారా? అయ్యో, నేను కూడా చూడలేదు సిస్టర్. నిజంగా నేను కూడా వంటలకి ఏం చేస్తుందో, డాక్టర్ బాబు ఎలా ఉన్నాడో నేను చూద్దాం అనుకున్నాను, కానీ లాస్ట్ సీన్ చూడలేదు. మిస్ అయిపోయాం కదా. గురు సీరియల్ అంట. ఏ సీరియల్? కార్తీక దీపం అంట. కార్తీక దీపమా? ఓ, ఆ డాక్టర్ బాబు గారా? వంటలక్క. ఆహా, వీళ్ళే కదా. వీళ్ళు మన రాజ్యానికి చెందిన వాళ్ళే, మనతో పాటు చేస్తారు నరకలోకం. సెల్ఫీ దిగుదాం, ఇస్తారా? ఒక్క నిమిషం సిస్టర్, చిన్న టిప్ టచ్ చేసుకొని. సరే అసిస్టెంట్స్,
సెల్ఫీ అంట, రండి రండి. వీళ్ళు మన రాజ్యానికి చెందిన వాళ్ళే. వీళ్ళు ఖచ్చితంగా మనతో పాటు నరకలోకానికి వస్తారు. చర్చికి వచ్చి చూసారా, సెల్ఫీలు అంట, సెల్ఫీలు. మొత్తులోనే ఉన్నాడు, మన రాజ్యానికి చెందినడే. నేను లోకంలో తెలివి గలవాడిని, నాకన్నా తెలివి గల వాళ్ళు ఈ లోకంలో ఎవరూ లేరు. ఓహో, తెలివి గురించి మాట్లాడుతున్నావా? ఈ లోకంలో ఉన్న తెలివి దేవుని దగ్గరికి తీసుకెళ్ళదు మిమ్మల్ని. ఖచ్చితంగా నువ్వు కూడా మాతో పాటు నరకంలో. ఆహా, ఈ చిప్స్ ఎంత బాగున్నాయో, ఎవ్వరికి పెట్టకూడదు, నేను ఒక్కదాన్నే తినాలి. తినమ్మా, తిను. ఇక్కడ దేవుడేమో జీవాహార తినమంటే నువ్వు చిప్స్ తింటున్నావా? ఖచ్చితంగా నువ్వు నరకంలో మాతో పాటు చిప్స్ తింటున్నారు. నరకంలో చిప్స్ తింటారు. బయటికి రాలి క్యారెక్టర్. ఈ ప్రత్యేక కూడికి వచ్చిన వారందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్ పాస్టర్. మొదటిగా పాట పాడుకుని ఈ కూడిక ఆరంభించుకున్నాం. అట్లా కూర్చుంటే నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా. వాక్యం ధ్యానించుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా, ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. వాక్యంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నాను అనేసి చెప్తున్నాడు. లోకము అనగా మనల్ని దేవుడు ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. అనగా మనము పాపులమై ఉండగానే మన కొరకు క్రీస్తు యేసు ఈ శిలువపై మరణిస్తూ వచ్చాడు గనక, మన ప్రియ బిడ్డలారా, మనము కూడా ఈ లోకంలో నశించక నిత్యజీవం పొందాలంటే ఆ పరలోక రాజ్యానికి వారసులం అవ్వాలి. ఎట్లనగా మనము ఈ భూమి మీద చెడు కార్యాలను, చెడు పనులను, చెడు తలంపులను విసర్జించిన ఎడల ఆ నిత్య రాజ్యానికి వారసులం అవుతాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ దినమంతట్లో మీరు ఎంతగానో సహాయపడుతూ వచ్చారు. ఈ కూడికలో మీరు తోడుగా ఉంటూ వచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. చెప్పబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయండి తండ్రి. అనేక మంది బిడ్డల్ని రక్షించమని అడుగుచు యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు వంటలన్నిటికీ ఖర్చు నేనే ఇచ్చాను. 1,00,000 రూపాయలు పెట్టి భోజనాలన్నీ నేనే చేపించాను. అందరూ బాగా తిని వెళ్ళండి, సరేనా? ఎవ్వరూ మర్చిపోవద్దు. మళ్ళీ నాకు అసలే గొప్పలు చెప్పుకోవడం ఇష్టం లేదు, బయట ఎవ్వరికి చెప్పకాకండి నేను ఇచ్చానని, సరేనా? అందరూ బాగా తినెళ్ళండి. ఏంటి, నాకు ఇక్కడి నుంచి వెళ్ళాలనిపించలేదు. ఈ మందు నాకు పరలోక రాజ్యాన్ని చేర్చదు. ఈ మందు నేను తాగను. యేసయ్యా, సహాయం తెచ్చండి యేసయ్యా. నేనెంతో పాపం చేశాను యేసయ్యా, నా పాపం క్షమించండి యేసయ్యా. మీ రాజ్యంలో నాకు ప్లేస్ ఇవ్వండి యేసయ్యా. మీరే సహాయం తెచ్చండి యేసయ్యా. దేవునికి నమ్మకస్తులుగా నన్ను దీవించండి యేసయ్యా. మీరే సహాయం తెచ్చేయమని
యేసుకృష్ణ పేట ప్రార్థన స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు నాకు ఇంత సంతోషాన్ని ఇస్తున్నాడు. నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను. నేను యేసు వచ్చినందునా, నాలో యేసు వచ్చినందునా. వీరందరూ కొన్ని సంవత్సరాల తర్వాత చనిపోయి వారి వారి క్రియలను బట్టి దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి కొరకై వారు దేవుని సింహాసనం ఎదుట జీవ గ్రంథంలో వారి పేరు ఉందో చూసుకోవడానికి వారు మైకులు బ్యాటరీ మార్చుకోండి. ఇప్పుడు వేరే మైకులు రెడీ పెట్టండి అక్కడ. ఆల్రెడీ గెలిచింది, మళ్ళీ మన జరగమ్మా. ఏంద్రా పర్లకు రాజ్యంలో తిరుగు జరగనంట, రండిరా చూద్దాం. అక్కడ వాళ్ళ కంటే మనోళ్ళే ఎక్కువ మంది ఉన్నారా, రండి. అది పక్క నుంచి చూద్దాం, రండి. ఏంటి నువ్వు ముందున్నావు? నేను ఎంత ధనవంతురాలనో తెలుసా, నాకు ఎన్ని ఆస్తులు ఉన్నాయో తెలుసా, నేను ప్రతి మీటింగ్ కూడా నేనే డబ్బులు ఇస్తాను, నీకన్నా ముందు నేనే ఉండాలి. జరుగు జరుగు. నువ్వున్నావేంటి? లోకంలో అందమైన దాన్ని నేను కదా ఉండాల్సింది. ముందు పోకు, వెనక్కి పో. నువ్వున్నావేంటి? నేను కాదు ఇక్కడ ఉండాల్సింది. నేను లోకంలో ఎంతో పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ని. రా వెనకెళ్ళు. హే, నువ్వున్నావేంటి? ఈ లోకంలో అందరికన్నా తెలివి కలదాన్ని. వెనకెళ్ళు. హలో, ఏంటి నువ్వున్నా ముందు? ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికంటే ఎక్కువ ఫుడ్ ఐటమ్స్ నేనే తిన్నాను. వెనకెళ్ళు పో. దూత గారు, నా పేరుందేమో చూడరా, జీవ గ్రంథంలో నా పేరు రెక్క. లేదండి, లేదు, మీ పేరు లేదు, జీవ గ్రంథంలో వ్రాయబడలేదు. నా పేరు లేకపోవడం ఏంది? నేను ఎంత ధనవంతురాలు మీకు తెలుసా? నాకు చాలా ఆస్తులు ఉన్నాయి, నాకు చాలా ధనం ఉంది. నేను ప్రతి ప్రేయర్ మీటింగ్ కూడా చాలా సహాయం చేస్తాను, డబ్బులు ఇస్తాను. నా పేరు లేకపోవడం ఏంటి? కొంచెం జాగ్రత్తగా చూడండి, నా పేరు ఉండుద్ది. లేదు లేదు, మీ పేరు లేదు. కొంచెం చూడండి దూత గారు, ఖచ్చితంగా నా పేరు ఉండిద్ది. బాగా వెతకండి, లేకపోతే నన్ను వెతకమంటారా? నా పేరు ఉండిద్ది, చూడండి. లేదండి, లేదు, మీ పేరు లేదు, జీవ గ్రంథంలో వ్రాయబడలేదు. నా పేరు ఎందుకని లేదు? ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూదబెజ్జములో ఒంటెదూరుట సులభము. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె ఆయను. ఇలాంటి స్వగనతను కోరుకొని దేవుని గణపరచని నీకు నిత్య నరకమే స్వాస్థ్యము. అయ్యో, నేను నా ధనం మీద నమ్మకం ఉంచి దేవుని నేను ప్రార్థించకుండా నా హృదయంలో గర్వించి నా ధనమేనే నేను ఆశ్రయించాను. దేవా, అంతే ఉండాలి, అంతే ఉండాలి. నాకు ఆస్తి ఉంది, నాకు BMW కారు ఉంది, 3 స్టేర్ల బిల్డింగ్ ఉందన్నా.
నేను ఈ లోకంలో ఇప్పుడు ఆ బిల్డింగ్ నిన్ను పరలోక రాజ్యం తీసుకెళ్ళడం లేదు. నేను ఈ అసిస్టెంట్ లోకంలో ధనాన్ని తీసుకెళ్ళి అగ్నిలో వేయండి. సంపాదించుకోలేదు దేవా. తీసుకెళ్ళి అసిస్టెంట్స్ తీసుకెళ్ళి నరకంలో వేయండి. చూశారు కదా మీ ఆస్తులు, మీ డబుల్ స్టేర్ బిల్డింగ్లు రావు. లిప్స్టిక్ కావాలా? లిప్స్టిక్ టచ్ కావాలండి? వేసుకోండి, చాలా బాగుంటుంది. మీరు చాలా అందంగా కనపడతారు. ఈ గ్రంథంలో నా పేరు ఉందేమో చూడండి. అన్న నా పేరు లేదండి, మీ పేరు జీవ గ్రంథంలో వ్రాయబడలేదు. ఎందుకు ఉండదు? లోకంలో అందమైన దాన్ని నా పేరు ఉండకుండా ఇంకెవరిది ఉండిద్దండి? చూడండి చూడండి బాగా. నా పేరు ఎందుకు లేదు? మీ పేరు లేదండి. నా పేరు ఎందుకు లేదు? అందము మోసకరము, సౌందర్యం అందము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. దేవుడు కోరిన అంతరంగ సౌందర్యమును కాదు అని శరీర సంబంధమైన బాహ్య సౌందర్యమును కోరుకొని దేవునికి విరోధిగా నీవు ఉన్నావు కనుక నీ గమ్యస్థానము నరకమే. అయ్యో, ఎందుకు ఇలా చేశాను? అసలు అయ్యయ్యో, ఎందుకు అసలు ఇలా చేయాల్సిన అవసరం ఏంటి? అందరూ నాకు అంత అవసరం ఏంటి? ఇప్పుడు యేసయ్య ఇస్తాడు కదా, ఇస్తే మనం దాచుకోవాలి, కానీ ఇంత మంచిగా బయటికి కనపడాలని అంత అవసరం అసలు లేదు కదా. ఎందుకు ఇలా చేశాను? అయ్యో. చూశారు కదా మేకప్ వేసుకున్నారు, లిప్స్టిక్లు పోసుకున్నారు. మీ అందమే మీకు పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళి అనుకున్నారు. చూశారు కదా అసిస్టెంట్స్ తీసుకెళ్ళి తీసుకెళ్ళండి. ప్రియమైన వారలారా, ఈమె తన అందాన్ని ప్రేమించి తన శరీరాన్ని ప్రేమించి దేవుని సన్నిధిని దూరపరుచుకొని నిత్యం అందానికే ప్రాధాన్యతని ఇచ్చి చివరికి జీవగ్రంథంలో పేరు లేక అగ్నికి ఆహుతి అయ్యింది. హాయ్ గాయ్స్, నేను పరలోకానికి వచ్చాను. దేవదూత ఇదిగోండి. దేవదూత, నా పేరు మీ జీవగ్రంథంలో ఉందేమో చూడండి. మైక్ దగ్గర పెట్టుకో. లేదమ్మా, లేదు. నీ పేరు జీవ గ్రంథంలో వ్రాయబడలేదు. అదేంటి? నా పేరు లేకపోతే ఉంటది, సరిగ్గా చూడండి. లేదు, లేదమ్మా, లేదు. సరిగ్గా చూసారా? లేదు. నా పేరు ఎందుకు ఉంటది? ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. నీవు దేవుని వెంబడించని కారణంగా దేవుని కాదు అని ఈ లోకమును ప్రేమించిన నీకు నిత్య నరకమే గతి. అయ్యో, ఈ లోక ఘనత నేను కోరుకొని పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టుకున్నానే. నేనెంత దౌర్భాగ్యురాలని. అయ్యో. చూశారు కదా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్, చూశారు కదా యూట్యూబ్ లో రీల్స్, చూసారా? మీరు చూసిన రీల్స్, మీరు చూసిన వీడియోలు దేవుని రాజ్యానికి చేర్చగలుగుతున్నాయా? చూడండి. అసిస్టెంట్స్ తీసుకెళ్లి అగ్నిలో వేయండి. మన రాజ్యాన్ని తీసుకెళ్ళండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈమెను చూశారు కదా. తన జీవితమంతా లోక స్నేహంతో చెడిపోయి ప్రార్థనకు పాలు లేక లోక సంబంధమైన వాటిని ప్రేమించి పరలోకం కోల్పోయింది. జీవగ్రంథంలో పేరు కోల్పోయింది. చివరికి పాతాళం అగ్నిగుండంకు వెళ్తుంది. దూత గారు, నా పేరు జీవగ్రంథంలో రాయబడిందేమో చూడండి. లేదండి, లేదు. మీ పేరు జీవ గ్రంథంలో వ్రాయబడలేదు. ఎందుకు లేదండి? ఈ లోకంలో అన్ని నేనే కనిపెట్టాను. నా పేరు ఉంది చూడండి సరిగ్గా. లేదు, లేదమ్మా, లేదు. ఎందుకు లేదు నా పేరు? ఈ లోక సంబంధమైన జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము. పైనుండి వచ్చిన జ్ఞానము శ్రేష్టమైనది. ఈ జ్ఞానం పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దెయ్యముల జ్ఞానము వంటిదియు నై ఉన్నది. అయ్యో, నేను ఇంత తప్పు చేశాను. ఈ లోక జ్ఞానము వ్యర్థము. అయ్యో. చూశారు కదా 2019 లో కోవిడ్ వచ్చినప్పుడు తయారు చేసింది. ఇప్పుడు అదేం పనికి రావట్లా.
లైట్లు కనిపెట్టారు, అయ్యే పనికి రాట్లా. మొబైల్స్ కనిపెట్టారు, ఇప్పుడు ఈ మొత్తం పరలోక రాజ్యాన్ని చేర్చగలుగుతున్నాయా? చెప్పండి. తీసుకెళ్ళండి అసిస్టెంట్. చూస్తున్నారేంటి? మనకల్లే ఎక్కువ మంది ఉన్నారు, చూడండి. ప్రియమైన వారులారా, ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ లోకంలోనే అతి పెద్ద శాస్త్రవేత్త అని తన గర్వించి తన సొంత జ్ఞానమును నమ్మి దేవుడు ఇచ్చు జ్ఞానమును అనుసరించక జీవ గ్రంథంలో పేరు లేక నరకానికి పాత్రురాలు అయింది. ఈ లోక జ్ఞానం అనుసరించక దేవుని జ్ఞానంలో ఉండుటకు ప్రయత్నించండి. దేవదూత గారు, నా పేరు ఉందేమో చూడండి. లేదు, నీ పేరు జీవ గ్రంథంలో వ్రాయబడలేదు. అదేంటండి అలా అంటారు? ఈ లోకంలో ఎవరు తినని ఫుడ్ ఐటమ్స్ అన్ని నేను తిన్నాను. సరిగ్గా చూడండి, కనిపిస్తుంది. లేదమ్మా, లేదు, నీ పేరు జీవ గ్రంథంలో వ్రాయబడలేదు. నా పేరు లేదా? ఎందుకు లేదు? వారి కడిపే వారి దేవుడు, మరియు నేను ఇచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరము అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు. అంత్యదినమున నేను వాని లేపుదును. అయ్యో, నేను ఎంత తప్పు చేశాను. ఇన్ని రోజులు ఈ లోకంలో క్షేమైన ఆహారం కోసం దేవుణ్ణి పోగొట్టుకున్నాను. అయ్యో. చూశారు కదా, అభిరుచిలో లాలీపాప్ బిర్యానీ బాగుండిద్ది. తిన్నారా? దావత్లో మండి బాగుండిద్ది. ఇంకా చాలా రావు గారి బిర్యానీ, గోదావరి రుచులు తిన్నారు కదా మొత్తం. చూసారా? ఎన్ని తిన్నా గాని చివరికి నరకానికే లాలీపాప్ బిర్యానీలో మిమ్మల్ని నరకానికి తీసుకెళ్తున్నాయి. తీసుకెళ్లి నరకాల్లో వేయండి. చివరిగా ఈ సహోదరిని చూశారు కదా, తిండి తిండి అని ఎల్లప్పుడూ శరీర సంబంధమైన ఆహారం కొరకు పాటుపడి ప్రయాసపడి మందిరమును ప్రేమింపక దేవుని శరీరంలోనూ రక్తంలోనూ పాలు పొందక జీవ గ్రంథంలో పేరు లేక ఎంతో వేదనతో శ్రమతో కూడిన నరకంలో అగ్నికి చేరింది. రాజన్ రా. అదేంటి దూత గారు, అందరినీ పేర్లు అడిగారు, నా పేరు మాత్రం మీకు ఎలా తెలుసు? నీవు దేవునికి నమ్మకంగా ఉన్నావు కాబట్టి ఈ జీవ గ్రంథంలో నీ పేరు వ్రాయబడి ఉన్నది. ప్రభువా, ఆ రోజు నా పాపం ఒప్పుకున్నందుకు ఈ రోజు నాకు ఇంత స్వస్థాన్ని ఇచ్చారేసయ్యా. ఇంత సంతోషాన్ని ఇచ్చారేసయ్యా. మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు తెలుసుకుంటున్నాను ఏసయ్యా. ఈమెని పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళండి. అరే, ఆ రోజు ఆమె ముందు తాగింది రా మనవడు. ఏందిరా అట్లా తీసుకెళ్తున్నారు? రే, మంటగా ఉందిరా. రే రే, మనవడు రాడు ముందు తాగాడు. ఆ రోజు ఏసై ఎట్లాంటి వాళ్ళని ఎట్లా రక్షించాడు రా. రే రే రే, కడుపు మంటగా ఉందిరా. రే రే, చూశారు కదా, త్రాగుబోతు అయిన వ్యక్తి ఎంత ఘోర పాపి అయినా దేవుడు ఆ పాపముని క్షమించి పాప జీవితాన్ని విడిచిపెట్టినప్పుడు దేవుడు నిత్య జీవములకు చేర్చుటకు ఆయన ఎంతో ఇష్టపడతాడు. ఈ లోకంలోని ఘనత, ఈ లోకంలోని ధనము ఏది కూడా ఈ లోకంలో పరలోక రాజ్యాన్ని చేర్చలేదు. దేవుని జ్ఞానాన్ని కలిగి దేవునికి నమ్మకస్తులుగా ఉంటేనే పరలోక రాజ్యంలో చేరగలము.